సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్ డౌన్ మొదలైంది. సుదీర్ఘ ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. విజేతలు ఎవరన్నది తేలనుంది. ఒంగోలు పార్లమెంట్తో పాటు దాని పరిధిలో ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని సంతనూతలపాడు సెగ్మెంట్ ఓట్ల లెక్కింపు రైజ్ కాలేజ్లో జరగనుంది. ఈవీఎంలలో ఓట్ల లెక్కింపుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14, పార్లమెంట్ స్థానానికి 14 టేబుళ్లను విడివిగా ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్ బ్యాలెట్లు, ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా జిల్లాధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఒక ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా పోలీసు అయితే ఎంతో కట్టుబట్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం 8 గంటలకల్లా కౌంటింగ్ కేంద్రానికి అందరూ ఏజెంట్లతో సహా అందరూ హాజరు కావాలని చెప్పేసి అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తం టోటల్గా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కౌంటింగ్ ఒంగోలు పార్లమెంట్లోని 8 నియోజకవర్గాలకు సంబంధించి రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కౌంటింగ్ అయితే ప్రారంభం కానుంది. మొత్తం 14 రౌండ్లో ఈ ఎన్నికల భవిష్యత్తు అయితే తెలియనుంది. అయితే ఇదే విధంగా ఇప్పటికే పోలీసులు ఒక ఒంగోలులో 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ కూడా అమలు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతి షాపులు కూడా ఎక్కడ గుంపులుగా ఉండకూడదని చెప్పేసి పెట్రోలింగ్ అయితే కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నగరంలో ఇరు పార్టీలకు సంబంధించి అందరిపైన రౌడీ సస్పెక్టెడ్ గా 220కి పైగా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. వారిని కూడా నగర బహిష్కరణ అయితే చేయడం జరిగింది. వారికి కూడా క్లియర్ గా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. మీరు కౌంటింగ్ అయిపోయేదాకా నగరంలో ఎక్కడా కనిపించకూడదు అని చెప్పేసి అయితే ఇప్పటికే పోలీసులు అయితే తెలియజేస్తారు. అదేవిధంగా ప్రతి సస్పెక్టెడ్ గా ఉన్న నాయకుల ఇళ్ల వద్ద కూడా 220 పైగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు నిరంతరం పర్యవేక్షించి ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసే విధంగా ఎస్పీ సుమిత్ అయితే తెలియజేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా ప్రతి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒకటే చెప్తున్నారు పోలీసులు, ఎక్కడ ఎలాంటి అవాంటేజ్ సంఘటనలు అయితే మీరు పాల్పడినా తీవ్రమైన కఠినమైన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అయితే ఈ ఎన్నికల కమిషన్ అయితే తెలియపరుస్తుంది. చూస్తున్నాం ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద క్లియర్ గా అన్ని పోలింగ్ ఇప్పటికే దాదాపు పోస్టల్ బ్యాలెట్లు కూడా వివిధ నియోజకవర్గాల నుంచి కూడా ఈ కౌంటింగ్ వద్దకైతే చేరడం జరుగుతుంది ఎస్కాట్ ద్వారా. అదేవిధంగా ఈ రోజు కూడా ఏజెంట్లు కూడా వారు ఎక్కడ ఏంటనేది ముందుగానే టైం టు టైం ఎన్నికల కౌంటింగ్ హాజరు కావాలని చెప్పేసి కలెక్టర్ ఇప్పటికే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాం అందరూ ఆల్మోస్ట్ ఇక్కడే పడిగాపులు కాస్తున్న పరిస్థితి. అందులోనూ ఎన్నికల కౌంటింగ్ కూడా క్లియర్ గా ఈ బైపాస్ లో పెట్టడం వల్ల రేపు ఈ బైపాస్ కూడా పూర్తిగా బ్లాక్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది రేపు జరగబోయే ఎన్నికలకి పటిష్టమైన బందోబస్తు అయితే ప్రకాశం జిల్లా పోలీసులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ కూడా తీవ్రమైన హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. కెమెరా పర్సన్ ప్రశాంత్ తో మధు, BRK న్యూస్, ఒంగోలు.